నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసి అసామాన్యుడిగా ఎదిగారు మెగాస్టార్ చిరంజీవి. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగారు. చిరుజీవి నుంచి చిరంజీవి అయ్యారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించడంతో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి నటుడిగా మారి స్టార్ హీరోగా ఎదిగి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు చిరంజీవి. 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. చిన్నప్పటి నుంచి నటనపై మక్కువతో చదువు పూర్తి చేసుకుని 1976లో చెన్నై వెళ్లారు. అక్కడ మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి యాక్టింగ్లో ట్రైనింగ్ తీసుకున్నారు. 1978లో పునాదిరాళ్లు సినిమాతో హీరోగా మారారు చిరంజీవి. కానీ ఈ సినిమా కంటే ముందు ప్రాణం ఖరీదు అనే సినిమా రిలీజ్ అయింది. బాపు దర్శకత్వంలో వచ్చిన మన ఊరి పాండవులు సినిమాతో చిరంజీవికి మంచి గుర్తింపు వచ్చింది. ఇక హీరోగానే కాదు విలన్ గాను నటించారు చిరంజీవి. 1979లో వచ్చిన ఐ లవ్ యూ అనే సినిమాలో ఆయన నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు స్టార్ హీరోలుగా రాణిస్తున్న సమయంలోనూ చిరంజీవి తన సినిమాలతో ఆకట్టుకుని అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక బ్రేక్ డాన్సులకు మెగాస్టార్ చిరంజీవి పెట్టింది పేరు. ఆయన స్టెప్పులకు ఊగని ప్రేక్షకులుండరు. యాక్షన్ హీరోగానే కాదు చంటబ్బాయి సినిమాలో హాస్య ప్రధాన పాత్రలో కూడా నటించి మెప్పించారు. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వయం కృషి చిత్రంతో చిరంజీవి మొట్టమొదటిసారిగా ఉత్తమ నటుడిగా నంది బహుమతి అందుకున్నారు. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. చిరంజీవి కెరీర్లో మర్చిపోలేని సినిమా అంటే ఖైదీ. ఆ సినిమా పెద్ద విజయం సాధించి ఎంతో పేరు తీసుకొచ్చింది. ఇంకా చెప్పాలంటే ఖైదీకి ముందు, ఖైదీ తర్వాత అనాల్సిందే. తొలినాళ్లలో సుప్రీం హీరోగా అలరించిన చిరంజీవి ఆ తర్వాత మరణ మృదంగం సినిమాతో మెగాస్టార్ అయ్యారు. కేవలం హీరోగానే కాకుండా కొన్ని సినిమాల్లో స్పెషల్ రోల్స్లో నటించారు. 2001లో వచ్చిన శ్రీ మంజునాథ సినిమాలో శివుడిగా కనిపించారు. అలాగే 2013లో వచ్చిన శ్రీ జగద్గురు ఆదిశంకర సినిమాలో శివుడిగా కనిపించారు. అలాగే స్టైల్ మూవీలో కూడా గెస్ట్ రోల్లో కనిపించారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎంతో సేవ చేశారు, చేస్తున్నారు. కరోనా టైంలో సినీ కార్మికులకు అండగా నిలిచారు. ఆ కష్టకాలంలో సినీ కార్మికులు అందరికీ నిత్యావసరాల సరుకులు ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే తన దృష్టికొచ్చిన ఏ సమస్య అయినా వెంటనే పరిష్కరించేవాళ్లు. మనకు సమస్య వస్తే చిరంజీవి ఉన్నారు, ఆయన దృష్టికి వెళితే చాలు మన సమస్యను పరిష్కరించేస్తారు అనే నమ్మకాన్ని ఇండస్ట్రీలో కలిగించారు. పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా చిరంజీవి ట్విట్టర్లో స్పందించారు. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను సొంత మనిషిగా, అన్నయ్యగా, బిడ్డగా భావించే కోట్లాది మంది ఆశీస్సులు, నా సినీ కుటుంబం అండదండలు, నీడలా వెన్నంటి నడిచే లక్షల మంది అభిమానుల ప్రేమ, ఆదరణ వల్లే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అన్నారు. ఈ గౌరవం వాళ్లదే అని చిరంజీవి తన స్పందన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇండస్ట్రీలో సినిమాలు పోస్ట్ పోన్ అవ్వడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది. ఎంత ప్లానింగ్ ప్రకారం చేసినా అనుకోని కారణాల వల్ల సినిమాలు వాయిదా పడుతుంటాయి. అయితే ఈసారి భారీ క్రేజీ సినిమాలు వరుసగా పోస్ట్ పోన్ అవుతున్నాయని వార్తలు రావడం హాట్ టాపిక్ అయింది. ప్రభాస్, కల్కి, ఎన్టీఆర్, దేవరా, బన్నీ, పుష్ప 2 వాయిదా పడుతున్నాయని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఇది నిజమేనా? యంగ్ టైగర్ ఎన్టీఆర్, దేవరా వాయిదా అంటూ ఓ వార్త బయటకొచ్చింది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేయాలి అనుకున్నారు. అయితే ఒకవైపు ఎన్నికలు వస్తూ ఉండడం, మరోవైపు ఇందులో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ కు గాయమవ్వడంతో షూటింగ్ కి బ్రేక్ పడింది. అందుచేత ఏప్రిల్ 5న దేవరా థియేటర్లోకి రావడం కష్టమని టాక్. అయితే మేకర్స్ మాత్రం ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే దేవరా వాయిదా అనేది అధికారికంగా అనౌన్స్ చేస్తారని టాక్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న మూవీ కల్కి. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ డైరెక్టర్. ఈ సినిమాని ముందుగా సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ కుదరలేదు. ఆ తర్వాత మే 9న విడుదల చేయాలి అని ప్రకటించారు. ఇప్పుడు మే 9న కల్కి రావడం లేదు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య కల్కి కోసం ముంబైలో ప్రెస్ మీట్ పెట్టారు. ప్రమోషన్ స్టార్ట్ చేశారు. మరి ఏమైందో ఏమో కానీ కల్కి వాయిదా అంటూ ప్రచారం ఊపందుకుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 కూడా వాయిదా అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. పుష్ప సినిమాకి సీక్వెల్ గా పుష్ప 2 రూపొందుతోంది. సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఈ సినిమాలో బన్నీకి అసిస్టెంట్ గా కేశవ క్యారెక్టర్ చేస్తున్న జగదీష్ అనే ఓ ఆర్టిస్ట్ ను ఓ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. బన్నీ జగదీష్ కాంబినేషన్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందని, ఈ కారణంగా పుష్ప 2 వాయిదా పడనుందని ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. ఈ విధంగా ప్రభాస్, కల్కి, బన్నీ, పుష్ప 2, ఎన్టీఆర్, దేవరా చిత్రాలు వాయిదా అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ప్రచారంలో ఉన్న ఈ 3 సినిమాల్లో 3 వాయిదా పడతాయా లేక 1 లేదా 2
సినిమాలు వాయిదా పడతాయో చూడాలి. ఈ రోజు ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్. ఈ మూవీకి హరీష్ శంకర్ డైరెక్టర్. రవితేజ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. కోలీవుడ్ స్టార్ ధనుష్, శేఖర్ కమల డైరెక్షన్ లో భారీ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత వెంకట్ ప్రభు డైరెక్షన్ లో మూవీ చేయనున్నాడని, ఈ చిత్రాన్ని ఏషియన్ సునీల్ నిర్మించనున్నారని సమాచారం. హనుమాన్ మూవీ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. అయితే ఈ మూవీకి సీక్వెల్ గా జై హనుమాన్ ప్లానింగ్ లో ఉంది. అయితే ఈ మూవీలో హనుమాన్ పాత్రను కేజీఎఫ్ హీరో యష్ పోషించనున్నాడని వార్తలు వస్తున్నాయి. సందీప్ కిషన్ నటించిన మూవీ ఊరి పేరు భైరవ కోన. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న విడుదల చేయాలి, కానీ వాయిదా పడనుందని టాక్ వినిపిస్తోంది. ఇది ఇవాల్టి సినిమాస్. రేపటి సినిమాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.